యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే స్పెయిన్ దేశానికి మరి ఇది రెండో రాకడ సూచన. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటే స్పెయిన్ దేశానికి రెండో రాకడ సూచన వచ్చింది. దేవుడు 5 తెగుళ్ళున ఒక తెగులు పంపించాడు. అదేంటంటే ఉష్ణోగ్రత. ఎందుకు చెప్తున్నానంటే తిరుమల ప్రజలారా, మరి స్పెయిన్ దేశానికి దేవుని తీర్పు, మరి స్పెయిన్ దేశానికి రెండో రాకడ సూచన అంటే దేవాది దేవుడైన యెహోవా 5 తెగుళ్ళు కూడా పంపించాడు. భూలోకానికి ఒకేసారి 5 తెగులు పంపించున్నాడు. కానీ రెండో రాకడ సూచన కింద ఏంటంటే స్పెయిన్ దేశానికి రెండో రాకడ సూచన వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఆ దేశానికి దేవుడు ఎందుకు, స్పెయిన్ దేశానికి ఎందుకు, మరి ఆ దేశం కోసం దేవుడు ఎందుకు మరి ఒకరికి పంపించాడు? కారణం ఏమిటంటే ఏదో ఒక రూపంలో పంపించాడు. కారణం ఏంటంటే స్పెయిన్ దేశం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది కాబట్టి, స్పెయిన్ దేశము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది కాబట్టి, అందుకే దేవుని ఉగ్రత రెండో రాకడ సూచన కింద దేవుడు అక్కడ పంపించాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అక్కడ ఉష్ణోగ్రత రావచ్చు, భూకంపాలు రావచ్చు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది రెండో రాకడ సూచన అంటే అర్థం ఏంటంటే ఒకేసారి 5 తెగులు కూడా దేవుడు పంపించవచ్చు ఆ దేశం మీదకి. మనం చెప్పుకోలేము. కానీ దేవుడు ఎందుకంటే మరి నేను యూట్యూబ్లో చూసిన తర్వాత మరి స్పెయిన్ దేశం కొరకు నేను మోకాలు ప్రార్థన చేశాను. దేవుని ప్రవక్తగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన స్వరం నాకు వినిపించాడు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మరి స్పెయిన్ దేశం కూడా రెండో రాకడ సూచన. అంటే దేవునికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి స్పెయిన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. కానీ తీర్పు వేరు, రెండో రాకడ సూచన వేరు. తీర్పు అంటే అది కొన్ని సంవత్సరాలు గతించవచ్చు. కానీ రెండో రాకడ సూచన అంటే ఒక భయంకరమైన ఏదో ఒకటి దేశం మీదకి దేవుడు తన ఉగ్రతను చూపుతున్నాడని అర్థం. పిల్లల ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? అంటే స్పెయిన్ దేశము ఎందుకు దేవుడు తీర్పు మరి రెండో రాకడ సూచన పంపించాడంటే కారణం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా భయంకరమైన జీవితాలు ఆ దేశంలో ఉన్న ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి, అందుకే ఆ దేశం మీదకి కార్చుచ్చు పంపించాడు, అగ్ని పంపించాడు. రెండోది భూకంపం పంపించవచ్చు, లేకపోతే గాలి తుఫాను పంపించవచ్చు. ఆయన చిత్తం అనమాట. ఆ దేశం మీదకి ఆయన చిత్తంగా పంపిస్తున్నాడు కాబట్టి, ఆయన చిత్తమే ఆ దేశం మీదకి నెరవేరుతుంది కాబట్టి. ఎందుకంటే మరి నేను చాలా వీడియోలు పెట్టుకుంటూ ప్రపంచానికి చాలా వీడియోలు నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఏ దేశం కొరకే దేవుడు యూట్యూబ్లో చూపిస్తాడో ఆ దేశం కొరకు ముందు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ దేశంలో ఏంటి సంభవించబోతుంది, కారణాలు ఏంటి, ఒక్కొక్కసారి దేవుడు బయటపరిచిన తర్వాత నేను దేశం కొరకు ప్రార్థన చేసిన తర్వాత ముందు జాగ్రత్తగా మరి వీడియో పంపిస్తాను. కానీ కొన్ని సందర్భంలో ఏంటంటే దేవుడు తెలియపరిచింది నేను కొన్ని బిజీలో ఉండేటప్పుడు, లేకపోతే డ్యూటీ విషయంలో కానీ ఏదైనా ఆలోచనల విషయంలో ఉండేటప్పుడు మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా దేవుడు యూట్యూబ్లో పంపిస్తాడు. ఆ యూట్యూబ్లో చూసి మళ్ళీ ప్రార్థన చేయాలా దేశం కొరకు. ఎందుకు ప్రభా ఇది ఎందుకు ఈ ప్రమాదం ఎందుకు సంభవించింది, కారణాలు ఏంటన్నప్పుడు దేవుడు మళ్ళీ దైవ దర్శనంలో మనం చూపిస్తాడు నాకు. అలాగే అనమాట. అందుకే స్పెయిన్ దేశానికి దేవుడు రెండో రాకడ పంపించాడు, అది అగ్ని. కాబట్టి ప్రియమైన ప్రజలారా పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా చెప్తున్నాను. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఇలాంటి ప్రాబ్లాలు ఎదురవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే పశ్చాత్తాపం పడండి, పాపక్షమాపణ ఒప్పుకుంటేనే దేవుని రెండో రాకడ సూచన అక్కడ నుండి పోతుంది. ఎందుకంటే రెండో రాకడ సూచన వచ్చింది అంటే అర్థం ఏమిటంటే ఇంకా దేశం మీదకి చాలా జరగవచ్చు, ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు. ఇప్పుడు కార్చుచ్చు అయింది, రేపొద్దున భూకంపం అవ్వచ్చు, తర్వాత తెగులు అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. అది రెండో రాకడ సూచన అని వచ్చిందంటే కంపల్సరిగా ఆ దేశం మీదకి దేవుని కోపాగ్ని రగులుతుందని అర్థం, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పిందే చెప్తున్నాను. కారణం ఏంటి? దేవాది దేవుడి యెహోవా ఆయన చెప్పిందే చెప్పమన్నాడు.
ఆయన రెండో రాకడ వచ్చే వరకు ఈ మధ్యన ఎన్ని దేశాలు కుప్పకూలిపోతాయో తెలదు, ఎన్ని దేశాలు నాశనం అయిపోతే తెలదు, ఎంతమంది ప్రజలు మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు మరి మట్టిపాలైపోతారో తెలదు. ఓకేనా? మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.